మాట్లాడాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎంతమంది నీ జీవితంలో మార్పు కావాలని కోరుకుంటున్నారు? నిజంగా మార్పు కావాల్సిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఆమేన్, హల్లెలూయా. ఇట్స్ టైమ్ ఫర్ చేంజ్, ఇట్స్ టైమ్ ఫర్ చేంజ్. ఈరోజు దేవుడు నీకు ఇచ్చే మర్మము తాళపు చెవి ఏంటంటే, దేవుడు ఇది మార్పు చెందే సమయం. ఆమేన్. నీ జీవితంలో చాలా కాలం నుంచి చూడండి, పరిస్థితులు మార్చాలనుకున్నావు, నిన్ను మార్చాలనుకున్నావు, భర్తను మార్చాలనుకున్నావు, భార్యను మార్చాలనుకున్నావు, జీవితంలో అన్నీ మార్చాలని ప్రయత్నించి నువ్వు ఓడిపోయావు, నువ్వు అలసిపోయావు, నువ్వు సొమ్మసిల్లిపోయావు, నీకు వేదన, శోధన, కలవరం కలుగుతుంది. అయితే నువ్వు మారాలనుకుంటున్నావు. ఆర్ యూ రెడీ ఫర్ ద చేంజ్? ఆమెన్. ఆర్ యూ రెడీ ఫర్ ద చేంజ్? ఆమెన్. చాలామంది తమ జీవితంలో మార్పుని ఇష్టపడతారు, కానీ ఆ మార్పు వాళ్ళ జీవితంలో రావడానికి ఏం చేయాలో వాళ్ళకి తెలీదు. ఒకవేళ దేవుడు చెప్పింది వాళ్ళు చేయలేరు. నా జీవితంలో చాలామందిని చూశాను. బ్రదర్, నేను మారాలనుకుంటున్నాను, మారలేకపోతున్నాను. అమ్మ, నేను మారాలనుకుంటున్నాను, మారలేకపోతున్నాను. భార్య అంటే, భర్త అంటాడు, ఏమే నేను మారాలనుకుంటున్నాను, మారలేకపోతున్నాను. నేను చర్చికి రావాలనుకుంటున్నాను, రాలేకపోతున్నాను. కానీ దానికి కారణం ఏం తెలుసా? ఒక్కటే, నువ్వు మార్పుకి ఇష్టపడాలి, నువ్వు దేవునితో ఆధారపడాలి, నువ్వు దేవుని మీద ఆధారపడాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు చూడండి, ప్రభు ఒక్కటే చెప్తున్నాడు, నీ జీవితంలో మార్పు కావాలనుకుంటే అది నీ జీవితం, నువ్వు మార్చుకోగలవు. ఆమేన్. మార్చుకోవాలంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. చూడండి, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, జీవితంలో అలసిపోయాడు, సొమ్మసిల్లిపోయాడు, జీవితకాలం పోరాటాలు చేశాడు, అనుకున్నవన్నీ శారీరరీతిగా తన చిత్తానుసారంగా సాధించుకున్నాడు. కానీ ఇప్పుడు నేను మార్పుకి రెడీ, నన్ను మారుస్తావని దేవుణ్ణి అడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 32:22. ఈ వ్యక్తి ఎవరో మీకు తెలుసు? యాకోబు. యాకోబు గురించి ఇలా చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ యాకోబు యొక్క లక్షణాలు మీకు నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. యాకోబు అంటే మోసగాడు, యాకోబు అంటే అబద్ధికుడు, యాకోబు అంటే చూడండి తాంత్రికుడు, అంటే ఏంటో మ్యానిపులేటర్, తారుమారు చేసేవాడు. యాకోబు అంటే ద్రోహి, యాకోబు అంటే దొంగ. ఇవన్నీ ఎవరియో తెలుసా? యాకోబు నేను ప్రేమించానని దేవుడు చెప్తున్నాడే, అదే యాకోబు. ఈరోజు యాకోబు చూడండి, చిన్నప్పటి నుంచి అన్నతో పోరాడుతున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే రెబెకాకి, ఇస్సాకుకి పుట్టిన నిబంధన సంతానమైన యాకోబు ఏశావులు. ఏశావు పెద్దోడు, యాకోబు చిన్నాడు. అయితే ఈరోజు యాకోబు ఏం చేశాడో తెలుసా? ఆస్తి కోసం అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వం సంపాదించాలని ఎర్రెర్ర కూర పెట్టాడు. సక్సెస్ కాలా. తర్వాత ఏం చేశాడు తెలుసా? అన్న ప్లేస్లో వెళ్ళి ఆశీర్వాదాలను దొంగలించాడు, అయినా సక్సెస్ కాలా. అక్కడి నుంచి పారిపోయి లాబాన్ దగ్గరికి వెళ్ళి చూడండి, ఇద్దరు భార్యల కోసం 14 సంవత్సరాలు కొలువు చేశాడు. చూడండి, దేవుడు చూడండి, లాబాను అతనికి 10 సార్లు జీతం మార్చాడు, అయినా సక్సెస్ కాలా. ఇప్పుడు దేవుడు చెప్పాడని చెప్పేసి చూడండి, జంగి చావ ఆ చువ్వలను పెట్టి చూడండి, ఆ గొర్రెలు మేకలు సూళ్ళు కట్టినప్పుడు దేవుడు చెప్పిన మాట వినిచేసి ఆస్తి సంపాదించుకున్నాడు. ఇప్పుడు తిరిగి వస్తున్నప్పుడు ఆస్తి మొత్తం నా అల్లుడు తీసుకెళ్ళిపోతున్నాడని లాబాను తన సొంత అల్లుడినే చంపడానికి బయలుదేరాడు. ఇటు 400 మంది పనోళ్ళతో ఏశావు సొంత తమ్ముడిని చంపడానికి బయలుదేరాడు. ఇతని జీవితంలో మార్పు కావాలని కోరుకుంటున్నాడు. అయితే ఇతను అంటున్నాడు, మార్పుకు నేను రెడీ ప్రభు అని అడుగుతున్నాడు. ఇతనిలో ఏం లేదు తెలుసా? ఆస్తి ఉంది కానీ విశ్రాంతి లేదు, డబ్బు ఉంది కానీ సమాధానం లేదు, ఉద్యోగం ఉంది కానీ నెమ్మది లేదు, భర్త ఉన్నాడు కానీ అస్సలు ఇబ్బందే, కష్టమే, అన్నీ ఉన్నా నీకు విశ్రాంతి, నెమ్మది లేదు. దానికి కారణం తెలుసా? నువ్వు దేవుని ఆత్మచేత నడిపింపబడట్లేదు, నువ్వు దేవుని పిలుపుకి లోబడట్లేదు. చాలామంది జీవితాల్లో మారాలని అలసిపోతారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు నీ జీవితం మారాలనుకుంటే నువ్వు నిర్ణయం తీసుకోవాలా? చూడండి, ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు అదే పర్వతం చుట్టూ తిరిగి వచ్చి మారాలంటున్నారు, మారలేకపోతున్నారు. దానికి కారణం, నువ్వు మారాలనుకుండాలంటే సనుగుణ్ణి వదిలే, నువ్వు మారాలనుకుంటే గొణుగుణ్ణి వదిలే, నువ్వు మారాలంటే నీ గతాన్ని వదిలే, నీ మారాలంటే నువ్వు వేదన్ని, బాధని, కలవరాన్ని వదిలే. నువ్వు మారాలనుకున్నప్పుడు ఫిర్యాదులు చేయొద్దు, నువ్వు మారాలనుకున్నప్పుడు తప్పులు ఎత్తి చూపొద్దు, నువ్వు మారాలనుకున్నప్పుడు తీర్పు తీర్చొద్దు.
ఇజ్రాయేలీలు అదే చేశారు. ఈరోజు నీ జీవితం మారాలనుకుంటుందా? అదే పర్వతం చుట్టూ తిరగొద్దు. అదే పర్వతం చుట్టూ 40 సంవత్సరాలు తిరిగి మారాలనుకుంటున్నాం, మారపలేకపోతున్నాం అంటున్నారు ఇజ్రాయేలీలు. దానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళ యొక్క మాటే తేడా ఉంది. వాళ్ళు ఎప్పుడు సనుగుతూ ఉన్నారు, గొణుగుతూ ఉన్నారు, కంప్లైంట్ చేస్తున్నారు. చూడండి తీర్పు తీరుస్తున్నారు. దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మోషేని చంపాలనుకుంటున్నారు. అయితే యాకోబు మగసిరి కలవాడు. ఎందుకో తెలుసా? యాకోబు దమ్మున్నోడు. ఎందుకు తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళి నేను మారడానికి రెడీ, నువ్వు నన్ను మారుస్తావని అడుగుతున్నాడు. ఆర్ యు రెడీ టు చేంజ్? మారడానికి నువ్వు రెడీయా? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నేను మారడానికి రెడీ అన్నప్పుడే దేవుడు నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. అన్నీ ఉన్నా నెమ్మది లేదు, అన్నీ ఉన్నా విశ్రాంతి లేదు. 2 భార్యలు, 2 దాసీలు, మొత్తం 4 భార్యలు, 11 మంది సంతానం, కొన్ని వందల వేల గొర్రెలు, మేకలు, గొడ్డులు, పనోళ్ళు. కానీ యాకోబులు ఏం లేదు తెలుసా? విశ్రాంతి లేదు. ఈ ప్రపంచంలో నీకు అన్నీ ఉన్నా నీకు నెమ్మది లేదా? నీకు విశ్రాంతి లేదా? నీకు ఆనందం లేదా? అయితే నువ్వు దేవుడి చిత్తానుసరణ జీవితం జీవించడం లేదు. నీకు మార్పు కావాలా? లార్డ్ ఐ వాంట్ టు చేంజ్, లార్డ్ ఐ వాంట్ టు చేంజ్. నేను మారాలనుకుంటున్నాను ప్రభాను, నేను మారాలనుకుంటున్నాను ప్రభా. ఎంతమంది మారాలనుకుంటున్నారు? ఏదైనా మార్పు జరగాలంటే, మార్పు జరిగితే బాగుండు, దేవుడు వచ్చి ఏదో చేస్తాడనుకోకు. నువ్వు దేవుడికి వెళ్ళి యాకోబులు అన్నట్టుగా నేను మారడానికి రెడీ అంటే, నువ్వు మోసగాడు కదా, నువ్వు దొంగవు కదా, నువ్వు ద్రోహివి కదా, నువ్వు మ్యానిపులేటరు కదా, నువ్వు అబద్ధికుడు కదా, నువ్వు రెడీ అంటున్నావు ఏంటంటే, నేను రెడీ, నువ్వు నన్ను మార్చాల్సిందే. ఆమేన్. చాలాసార్లు మనం దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళమో తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడి చెప్పింది వినడానికి మనకి ఇష్టం లేదు. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళి, ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వెళ్ళి నా జీవితం ఎందుకు ఇట్లా ఉందో ప్రభా, నా జీవితాన్ని మార్చు ప్రభా అని ఎప్పుడన్నా అడిగావా? నేను మారడానికి రెడీ, నన్ను మారుస్తావా ప్రభా అని అడుగు. అప్పుడు దేవుడు నిన్ను మారుస్తాడు. నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, నన్ను మారుస్తావు ప్రభా. అది చదువుదాం. ఆదికాండము 32:22. ఆదికాండం 32 అధ్యాయం చూడండి, 32 అధ్యాయం 22వ వచనం చదువమ్మా. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని చదువమ్మా. యాకోబు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ వేరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? జీవిత కాలం దేని కోసం పోరాడాడో దేవుని చిత్తానుసారమైన ఆశీర్వాదమే దేవుడు ఆశీర్దిస్తానన్నాడు. నీ వలన ఇదిగో ఈ సృష్టిని ఏలతాను, నీ వలన యేసే పుడతాడు, యాకోబు నీకు 31 రాజ్యాలను ఇస్తాను, ఈ కానాను దేశాన్ని ఇస్తాను, ఇదిగో తల్లి గర్భంలో పుట్టి ఇంకా పెద్దవాడు చిన్నవాడు మేలైన కీడైనా తెలియకముందే నేను యాకోబుని ప్రేమించే యేసావుని ద్వేషించానని చెప్పినా కూడా దేవుడి మీద నమ్మకం లేదు యాకోబుకి. తల్లి గర్భంలో చెప్పినప్పుడు నమ్మలేదు. అప్పటి నుంచి మనుషులతో పోరాడుతున్నాడు, దేవునితో పోరాడుతున్నాడు, అబద్ధాలు ఆడుతున్నాడు, మోసాలు చేస్తున్నాడు, మ్యానిపులేటర్గా ఉంటున్నాడు, ఏం చేయాలో తెలియట్లేదు, దొంగగా ద్రోహిగా ఎంతో ఇబ్బందిగా కపటిగా ఉండిపోయాడు యాకోబు. మనలో కూడా ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. కానీ ఈరోజు నువ్వు మారాలనుకుంటే ఎక్కడ మార్పు జరగాలో అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి నేను మారడానికి రెడీ, నువ్వు నన్ను మారుస్తావని దేవుడిని అడగాలి. దేవుడు మారుస్తానన్నప్పుడు దానికి కావాల్సింది నువ్వు చెయ్యాలి. ఇక్కడ చూడండి, తనకు కలిగిందంతా వదిలేసి ఒంటరైపోయాడు. చదవమ్మా. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. దేవుడు ఎప్పుడు కూడా నేను ఒంటరిని చేస్తాడు. ఎందుకో తెలుసా? నీతో కొంచెం పని ఉంది, నువ్వు వినట్లా మాట. నువ్వు విననప్పుడు నేను ఒంటరిని చేసేస్తాడు దేవుడు. ఇట్ ఈస్ నాట్ లోన్లీనెస్, ఇట్ ఈస్ ఎ ఐసోలేషన్, ఇట్ ఈస్ ఎ సపరేషన్ ఫర్ గాడ్. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకపరుచుకుంటాడు. చూడండి, ఆమె చేసిన తప్పులు ఆమెని సపరేట్ చేసి ఒంటరిని చేసిన సమరయ స్త్రీని, కానీ దేవుడే అక్కడికి తీసుకొచ్చి ఆమెను దర్శించాడు. ఆమె ఒక దేవాది దేవుడు సృష్టికర్త ఒక అమ్మాయి కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. అమ్మాయి ఎటువంటి అమ్మాయి తెలుసా? 5గురిని పెళ్లి చేసుకుని 6వ అబ్బాయిని తన దగ్గర పెట్టుకుంది. హౌ షీ ఈజ్. మీరు ఒప్పుకుంటారా? 2 పెళ్ళిళ్ళకే మీరు ఒప్పుకోరు, 3వ పెళ్ళికే ఒప్పుకోరు. ఇప్పుడు 6వ పెళ్ళి చేసుకోవడం, పెళ్ళితో విసిగిపోయింది. పెళ్ళి అంటుంది పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి,
ఈ ఐదుగురిని పెళ్లి చేసుకున్నా ఈ ఆరో వాడున్నాడు, వీడైనా నాతో సరిగా సంసారం చేసేటట్టు ప్రార్థన చేయని అంటుందంట పాస్టర్తో. అంటే ఇక్కడ ఒకటే తేడా ఏంటంటే, చర్చిలు, పాస్టర్లు చూడండి, లేకపోతే పెళ్లి కొడుకులు, బంధు జనాంగం, ఆడపడుచులు, అత్తలు మామలు మారుతున్నారు, కానీ ఒక్కటి మారతలేదు. అదేంటి తెలుసా? అంటే నువ్వే. ఇక్కడ ప్రాబ్లం అందరికీ కాదు, నువ్వే. ఆమె ఇక్కడ పాస్టర్ గారు చెప్తారు, ఆరో పెళ్లి చేసుకుంటున్నావు. ఇక్కడ సమస్య ఆరో వచ్చే వ్యక్తి అబ్బాయి కదమ్మా, నువ్వు మారాలి. చాలాసార్లు నా జీవితంలో నా సమస్యలకి మనుషుల్ని, లేకపోతే నా జీవితంలోనే మనుషులను నిందించాను. నిజంగానే మనుషుల ద్వారా దేవుడు ఇబ్బంది పెట్టిన వాస్తవం, సాతాను ద్వారా ఇబ్బంది పెట్టింది వాస్తవం. కానీ సమస్య వాళ్ళలో లేదు, సమస్య నాలో ఉంది. ఈరోజు నీ చుట్టూ ఉన్న మనుషులు మారితే నీ పరిస్థితులు మారుతాయి. భర్త మారితే పరిస్థితులు మారుతాయి, భార్య మారితే పరిస్థితులు మారుతాయి, ఫైనాన్షియల్ ఏరియా మారితే పరిస్థితులు మారుతాయి, లేకపోతే శత్రువులు మారితే పరిస్థితులు మారుతాయి, కుటుంబ సభ్యులు నాకు ఫేవర్గా ఉంటే పరిస్థితులు మారుతాయి. మారవు. నువ్వు మారితే అవి మారుతాయి. నీ వైఖరి మారితే, నీ మనసు మారితే, నీ మాటలు మారితే, నీ తలంపులు మారితే, నీ ఆలోచనలు మారితే, నీ పిలుపు మారితే, నేను మారడానికి రెడీ, నన్ను మార్చవా అని దేవుణ్ణి అడిగితే అప్పుడు నీ జీవితం మారుతుంది, అప్పుడు నీ పరిస్థితులు మారుతాయి. అప్పుడు వరకు ఏది మారదు. ఎంతమందికి అర్థమవుతుంది? అవునా కాదా? అవునా కాదా? అదే పర్వతం చుట్టూ తిరిగి వచ్చి, ప్రభా ఎక్కడన్నా మార్పు జరిగితే బాగుండు. వీడెక్కడికి కదలడు, వీడు ఆ పిల్లర్ కింద కూర్చుంటాడు, చాలా చల్లగా ఉంది, 38 సంవత్సరాలు బాగా అలవాటైపోయింది, అడుక్కోవడం వల్ల ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, బెగ్గర్లోనే PhD మాస్టర్ డిగ్రీ చేసేసాడు. ఇప్పుడు ఎవడెళ్ళి ఆ నీళ్లు కదిలింపబడినప్పుడు అందరు వెళ్తారు, వీడు మాత్రం కదలడు. వీడు ఎవడైనా వెళ్తే కుళ్ళుకుంటాడు, ఏడుస్తాడు, వీడు ఇంచి కదలడు. వీడు మార్పు కోసం ఏమీ చేయడు. మన జీవితంలో ఎప్పుడు కూడా మార్పు కోరుకుంటాం, కానీ ఆ మార్పు కోసం ఏమీ చేయం. చూడండి, దౌర్భాగ్య స్థితి ఏంటంటే, సంఘాలు కానీ, సేవకులు కానీ, బోధకులు గారు మారమని చెప్తారు, ఎలా మారాలో చెప్పరు. స్వస్థపడు అంటారు, ఎలా స్వస్థత పొందుకోవాలో చెప్పరు. కృప తీసుకుంటారు, ఎలా కృప నువ్వు ఎలా తీసుకోవాలో చెప్పరు. నువ్వు ఏం చేయాలో చెప్తారు, ఎలా చేయాలో చెప్పరు. అదే సమస్య. అవునా కదా? హల్లెలూయా. ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయాడు. ఇంకా దేవుడికి విసుకొచ్చింది. ఇప్పుడైనా అడుగుతాడా? నేను 20 సంవత్సరాలు గొర్రెలు కాసేటప్పుడు మోషేకి ప్రత్యక్షమైనట్టు ఇతనితో మాట్లాడా, అయినా ఒక్కసారి కూడా నాకు యాకోబు దొరకలా. ఇప్పుడు దొరుకుతాడు, ఇప్పుడు దొరకాల్సిందే. హల్లెలూయా. చదువమ్మా, హల్లెలూయా, చదువమ్మా. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు. ఒక నరుడు అంటే ఎవరు? జీవము కలిగిన దేవుని కుమారుడు యేసయ్యే వచ్చేసి ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి, ఆ నరుడు అతన్ని గెలవకుండుట చూసి, అంటే యాకోబు దేవుడితో పోరాడుతున్నాడు. చదువమ్మా. చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. తొడగూటి మీద అతను కొట్టాడంట. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూటు వాసిపోయాను. అంటే ఇక దేవుడితో పోరాడలేకపోతున్నాడు. ఎందుకంటే దేవుడు ఎన్నోసార్లు నేను మార్చాలనుకున్నప్పుడు మారడానికి ఇష్టపడలా. ఇప్పుడు నువ్వు మారడానికి రెడీయా? నేను మారుస్తానంటున్నాడు దేవుడు. ఆమేన్. దేవా, నేను మారడానికి రెడీయాను. ఐఎమ్ రెడీ ఫర్ ద చేంజ్. ఇట్స్ టైమ్ ఫర్ ద చేంజ్. చూడండి, సంథింగ్ యూ హ్యావ్ టు సమ్వేర్ యూ హ్యావ్ టు చేంజ్. ఆమేన్. చదువమ్మా. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను తెల్లవారుతుంది, నన్ను పోనిమన్నాడు. చదువమ్మా. అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. వావ్, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆశీర్వదింపబడలేదు యాకోబు. ఆశీర్వాదం అంటే పెళ్ళి అనుకున్నాడు, ఆశీర్వాదం అంటే తండ్రి యొక్క ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అనుకున్నాడు, ఆశీర్వాదం అంటే ఆ ఎర్రను కొరబడితే ఆశీర్వాదం శాశ్వతం వచ్చేస్తుంది అనుకున్నాడు, ఆశీర్వాదం అంటే ఆ జంగి చువ్వలు పెడతాంగానే మేకల గొర్రెలు నాకు వచ్చేసినాయి కదా అనుకున్నాడు, ఆశీర్వాదం అంటే 4 భార్యల్ని చేసేసుకున్నా కదా, 11 పిల్లలు పుట్టేశారు కదా అనుకున్నాడు. కానీ ఇదేది ఆశీర్వాదం కాదండి. నీకు జీవితంలో విశ్రాంతి, నెమ్మది, సమాధానం దేవుడితో లేకపోతే నీకు ఆశీర్వాదం ఉన్నా లేనట్టే. ఎంతమందికి అర్థమవుతుంది? అవునా కాదా? దేవుడి చిత్తానుసారంగా
దేవుని పరిశుద్ధాత్మేందు ఆయన నీతి సమాధానాన్ని వెతుకుతూ పరిశుద్ధాత్మేందు ఆనందించలేని రోజున నీకు ఆశీర్వాదం లేనట్టే. మనశ్శాంతి లేదు ఇక్కడ యాకోబుకి. ఎందుకంటే లాబాను వచ్చి చంపాలనుకుంటున్నాడు. ఇంకో పక్కన తన సొంత, ఒక పక్కన మామగారు, ఒక పక్కన అన్నయ్య చంపాలనుకుంటున్నారు. చదువమ్మా. ఆయన నీ పేరేమని అడగగా, చూడండి, దేవుడితో గొడవాడినప్పుడు యాకోబు ఎవరో యాకోబుకి తెలిసిందంట. ఈరోజు నువ్వు దేవుడితో గొడవాడితేనే నువ్వెవరో నీకు తెలుస్తుంది. హల్లెలూయా. దేవుడితో గొడవాడినప్పుడు నీ పేరేంటంటే, అయ్యా నేను మోసగాడిని, నేను దొంగని, ద్రోహిని, నేను అబద్ధికుడిని, నా తండ్రిని మోసం చేశా, మామగారిని మోసం చేశా, అన్నను మోసం చేశా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నన్ను నేనే మోసం చేసుకున్నా. చాలాసార్లు నువ్వు మార్పుకి ఇష్టపడినప్పుడు ఎవరిని మోసం చేస్తావు తెలుసా? నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు. బైబిల్ నేను చదవడం మొదలుపెట్టిన తర్వాత అపవాది నా జీవితంలో చాలా దొంగలించిందండి. నా బాల్యాన్ని దొంగలించింది, నా సంతోషాన్ని దొంగలించింది, నా సమాధానాన్ని దొంగలించింది, నా కుటుంబంతో నా బాంధవ్యాన్ని, ఒక బంధాన్ని దొంగలించింది. నీ జీవితంలో బైబిల్ చదువుతున్నప్పుడు అపవాది ఎన్ని దొంగలించిందని నీకు తెలుస్తుంది. అప్పుడు నాకు అనిపించింది, ప్రభువా వీటిని నేను తిరిగి తీసుకోవాలని ఆశపడుతున్నానని నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను. ఆమేన్. నీ జీవితంలో నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు నువ్వు కోల్పోయినని దొంగలించింది తెలుస్తాయి. చాలాసార్లు ఏమనిపిస్తుంది తెలుసా? వెనక్కి వెళ్ళి గతాన్ని మార్చేస్తే బాగుండు, వెనక్కి వెళ్ళి ఆ యొక్క సంబంధాన్ని రిస్టోర్ చేస్తే బాగుండు, వెనక్కి వెళ్ళి ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండు, వెనక్కి వెళ్ళి ఆ తప్పు చేయకుండా ఉంటే బాగుండు, వెనక్కి వెళ్ళి ఆ అప్పు చేయకుండా ఉంటే బాగుండు, వెనక్కి వెళ్ళి నేను అది తప్పు చేయకుంటే బాగుండు. కానీ ఇప్పుడు నువ్వు దాన్ని మార్చలేకపోతున్నావు. కానీ ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? దేవుడికి నీ గతాన్ని ఇవ్వాలా. ఒకటి అనుకో, ప్రభువా నా గతాన్ని మార్చలేను, కానీ నా గతాన్ని నా మనసులోంచి తీసేసే కృపను నాకు దయచేయి. ఈరోజు నీ గతాన్ని నువ్వు మార్చలేవు, నీ గతాన్ని చెరపలేవు, కానీ నీ గతాన్ని నీ మనసులోంచి, నీ జీవితంలోంచి తీసేసుకోగలవు. నువ్వు మార్పుకి సిద్ధమైతే. ఆమేన్. చదువమ్మా. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అడగ్గా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని. ఆదికాండం 32 అధ్యాయము చూడండి 27వ వచనం చదువమ్మా. ఆయన నీ పేరేమని అడగగా, నీ ప్రేమని అడగా పేరు యాకోబు అని చెప్పాను. నా పేరు యాకోబు, నేను మోసగాడినయ్యా. జీవిత కాలమంతా ఒక మనిషిలాగా నేను నా ప్రయత్నాలు చేసి ఓడిపోయాను. నువ్వు నన్ను మార్చాలనుకున్నా, నేను మారలా. నువ్వు నన్ను ఒక చోట్ల పెడితే నేను అక్కడి నుంచి పారిపోయా. నువ్వు ఒకటి కంట్రోల్ చేస్తుంటే అది నీకు కంట్రోల్కి ఇవ్వకుండా నేనే కంట్రోల్ చేశా. నువ్వు కొన్ని విషయాల్లో నువ్వు నన్ను నమ్మమన్నావు, నేను నమ్మలా. ఆశీర్వాద విషయంలో యాకోబు దేవుడిని నమ్మలా. తన స్వశక్తితో, తన యొక్క శక్తి సామర్థ్యాలతో ఆశీర్వాదం సంపాదించుకోవాలనుకున్నాడు. పెళ్లి విషయంలో దేవుడిని నమ్మలా. తన స్వశక్తితో 14 సంవత్సరాలు పాలేరుతనం చేసి భార్యలను సంపాదించుకున్నాడు. అలాగే చూడండి, మామ దగ్గర పనిచేసేటప్పుడు దేవుడిని తక్కువే నమ్మాడు. 10 సార్లు జీతం మార్చారు. నిజంగా యాకోబు జ్ఞానవంతుడైతే మామ దగ్గరికి వెళ్ళి, మామ నా మీద ఆశీర్వాదం ఉంది, ఒక 10 గొర్రెలు ఇవ్వు, ఒక 10 రోజుల తర్వాత కనపడు, నీకు ఒక 10 లక్షల గొర్రెలు ఇస్తాననేవాడు. ఎందుకు తెలుసా? యాకోబు తండ్రి ఇస్సాకు 1 సంవత్సరం విత్తనం వేసి 100 అంతల పంట కోసాడు. ఒకవేళ ఒక 10 గొర్రెలు తీసుకుని లాభాన్ దగ్గర తీసుకుంటే సంవత్సరానికి 10 లక్షలు అయిపోయాయి. కానీ యాకోబుకి ఆ జ్ఞానం లేదు. ఎందుకో తెలుసా? తప్పు చేసినప్పుడు నువ్వు భయపడతావు, తప్పు చేస్తున్నప్పుడు భయపడతావు, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యాకోబు దేవుడిని ఎదుర్కొన్నప్పుడు యాకోబు ఎవరో తనకి తెలిసింది, ఎక్కడ మార్పు కావాలో తెలిసింది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో అదే ఎండిపోయిన వాగు దగ్గర ఉండిపోయావా? అదే అసహ్యమైన పనిని ఇష్టంగా, అది నీకు ఇష్టం లేదు, అదే పని చేస్తున్నావా? అదే నిన్ను ఇబ్బంది పెడుతున్నా అదే చేస్తున్నావా? 10, 20, 30 సంవత్సరాలు అందులో మార్పు కోరుకోవాలని ప్రయత్నించి ఓడిపోయావా? అదే ఎండిపోయిన వాగు. చూడండి, మనకు తెలుసు, 1 రాజులు 17వ అధ్యాయంలో చూస్తే ఏలియా ప్రవక్త చూడండి, తిష్బీడైన ఏలియలి దుర్మార్గుడు దుష్టుడైన అహాబు రాజు దగ్గరికి వెళ్ళి, నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో, ఎవరిని సేవించేవాడినో ఆ సైన్యములకు అధిపతి యెహోవా జీవముతోడు, ఇంకా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడదు ఇజ్రాయెల్ అని చెప్పిన తర్వాత దేవుడు కెరూతు వాగు దగ్గర తీసుకెళ్ళి అక్కడ నీళ్లను కాకోలం ద్వారా ఆహారం పెట్టాడు. ఇజ్రాయేలీలకేమో దేవాది దేవుడు రోజు మన్నా కుమ్మరించాడు. కానీ దేవుడి చిత్తం నెరవేరుస్తున్న ఒక వ్యక్తికి మన్నా కురిపించలేడా? బండ నుంచి నీళ్ళు ఇవ్వలేడా? గొప్ప గొప్ప రాజ్యాలు ఇవ్వలా? మరి కాకుల ద్వారా మాంసం ఎందుకు పెట్టాడు?
ఏలియా దేవుడిని నమ్మాలని. కాకులు దేని ఎవ్వరికి ఏం పెట్టవండి. అలాంటి కాకులు ఆకలి చంపుకొని సమస్తాన్ని చంపుకొని రొట్టెను మాంసాన్ని తీసుకుని వస్తున్నాయి ఉదయం సాయంత్రం. కాకులు వచ్చి పెట్టినవి తిన్నాడు. ఇప్పుడు వాగు దగ్గర నీళ్ళు అయిపోయినాయి. ఈరోజు నువ్వు అదే స్థితిలో ఉండి, అదే ఫోన్లో ఉండి, అదే రిలేషన్లో ఉండి, అదే 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 కోపం, అదే చికాకు, అదే గొణగడం, అదే సనగడం, అదే సోమరితనం, అదే అలగడం, అదే గొణగడం. మారవా? దేవుడు కొట్టాలా? దేవుడు నిన్ను ఆస్వాదించాలనే మారు అని చెప్తున్నాడు. నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను. యాకోబు మరసిగాడు. ఎందుకో తెలుసా? దేవా, నువ్వు నన్ను ఆశ్రయించితే తప్ప నేను నిలిచిపోను అంటున్నాడు. అంటే దేవుడితో ఇక్కడ యాకోబు ఏమైపోయాడు తెలుసా? లాస్ట్కి యాకోబు, నేను మార్పుకి సిద్ధం, ఇంకా నేను అలసిపోయా. ఒకటి ఇక్కడ మారుతా లేకపోతే చచ్చిపోతా, ఒకటి ఇక్కడ మారుతా లేకపోతే చచ్చిపోతా. జాషువా గ్రంథం 1:3 చూస్తే, నా సేవకుడైన మోషే మృతి పొందెను, ఇప్పుడు నువ్వు ఈ ప్రజల్ని తీసుకుని నేను వాళ్ళు మీ పితరులకు వాగ్దానం చేసిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన వాళ్ళని 60 లక్షల మందిని తీసుకుని పో. ఓ జాషువా గారు, భయపడద్దు మీరు. ఇదిగో నేను మోషేకు తోడైనట్టు మీకు నేను తోడై ఉన్నాను. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం నీకు ఇస్తానన్నాడు దేవుడు. ఈరోజు మనము మొదటి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 చూస్తే చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆత్మరూపంగా మనకి ఇచ్చేశాడు. దాన్ని విశ్వాసంతో తీసుకోవాలి. నీ పరిస్థితి ఇప్పుడు ఏంటి తెలుసా? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి, నేను మారడానికి రెడీగా ఉన్నాను, నన్ను మార్చవా అని నువ్వు అడిగినప్పుడు నువ్వు చేయాల్సిన నువ్వు పని చేయి, దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. అంతేగాని సోమరితనంతో అదే మంచం మీద పడుకుంటూ అలుగుతూ నీ జీవితాన్ని పాడు చేసుకోకు. ఒక రోజు వస్తుంది, అప్పుడు నువ్వు ఎంత ఏడిచినా ఉపయోగం ఉండదు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే లెమ్ము తేజరిల్ము అంటే ఇప్పుడే లే. ఇంకెంతకాలం అలుగుతావు, ఇంకెంతకాలం ఏడుస్తావు, ఇంకెంతకాలం నీ గతం గురించి బాధపడతావు, ఇంకెంతకాలం నువ్వు రోధిస్తావు, ఇంకెంతకాలం చింతిస్తావు, ఇంకా ఎంతకాలం నిన్ను రొమ్ము కట్టుకుంటావు? ఇంకా లెమ్ము, దేవుడు నీ మీద ఉదయిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవాలా? ఇక్కడ వాగు దగ్గర నీళ్ళు అయిపోయినాయి. పక్కన చెప్పు, ఇక్కడ వాగు దగ్గర నీళ్ళు అయిపోయినాయి అని. ఇంకెన్నాఫ్, ఇక్కడ ఉండడానికి లేదు. హల్లెలూయా, గో ఫార్వర్డ్, ముందుకు వెళ్ళిపో. ఆమేన్. అందుకే చూడండి, తండ్రి అయిన యెహోవా దేవుడి క్రీస్తులో పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం సిలువ ద్వారా ఇచ్చాడు. కానీ విశ్వాసం ద్వారా నువ్వు దాన్ని కొనసాగించాలా. విశ్వాసం ద్వారా నువ్వు పొందుకోవాలంటే నువ్వు ముందు అడిగేయాలా, నువ్వేదో ఒకటి చేయాలా. ఊరినే కూర్చుని గొనగడం సనగడం మానేసి వెళ్ళి ఏదో ఒక పని చేయి. నీకు జాబ్ లేదా, ఎవరికైనా హెల్ప్ చేయి. నీకు జాబ్ లేదా, ముసలి వారికి హెల్ప్ చేయి. నీకు జాబ్ లేదా, 24 గంటల ఫోన్లో మాట్లాడుతూ కాకమ్మ కబుర్లు, ముసలమ్మ ముచ్చట్లు పెట్టకు. నువ్వు కూర్చో, నీ జీవితాన్ని తేల్చుకో. ఈరోజు అందరూ ఉంటారు, ఒకరోజు నీ రక్త బంధువులు ఎవరు ఉండరు. అందరూ ఉన్నారు. ఇప్పుడు యాకోబుకి ఎవ్వరూ లేరు, ఆస్తిపాస్తులు లేవు, 4 భార్యలు లేరు, 11 బిడ్డలు లేరు, దాసులు లేరు, ఒక్కడే ఉన్నాడు. ఆ రోజు నీకు వస్తుంది, జాగ్రత్త. అది రాకముందే నువ్వు రెడీ అయిపో. నువ్వు వెళ్ళిపోయి, ప్రభా నేను సిద్ధంగా ఉన్నాను మారడానికి. ఆమేన్. చూడండి, చాలామంది సాకులు చెప్తారు, చాలామంది వీళ్ళని బ్లేమ్ చేస్తారు. నిజమే, మనుషుల వల్ల నువ్వు నష్టపోయావు, మనుషుల వల్ల నువ్వు మోసపోయావు, మనుషుల వల్ల నీ జీవితం సర్వనాశనం అయిపోయింది. అయినా నువ్వు నిర్ణయం తీసుకో. ఇక్కడ లూకాసు వార్త 19వ అధ్యాయంలో పొట్టి జక్కయ్య ఉన్నాడు. అతను పొట్టోడని బాధపడలేదు. అందరూ అతన్ని దుర్మార్గుడు, దుష్టుడు, పాపాత్ముడు అన్నప్పుడు కూడా బాధపడలేదు. అయ్యయ్యో నేను పొట్టుగా ఉండటం వల్ల నేను యేసయ్యను చూడట్లేదని బాధపడలేదు. నేను మారాలనుకున్నా, నేను దేవుడిని చూడాలనుకున్నా, నేను చెట్టెక్తా. మారాలంటే ఏదో ఒకటి చెయ్యి. పక్కన చెప్పు, మారాలంటే ఏదో ఒకటి చెయ్యి. మారాలంటే ఏదో ఒకటి చెయ్యి. మారాలంటే ఏదో ఒకటి చెయ్యి. ఆమేన్. నేను పొట్టుగా ఉన్నాను ప్రభా, ఈ జనాలందరికీ అసలు విలువే లేదు, నేను వీళ్ళందరికీ ట్యాక్స్లు వేసేసాను, నన్ను దుర్మార్గుడు అనేసాడు. దేవుడా, నన్ను ఎందుకు పొట్టుగా పుట్టించావు? నువ్వు భగవంతుడు అంటున్నావు కదా, నన్ను ఎందుకు ఎత్తుక్కుంటూ రాలేదు? అనలా. నేను ఏదో ఒకటి చేస్తా, దేవుణ్ణి చూస్తా. తన జీవితాన్ని మార్చుకోవాలనుకున్నాడు జక్కయ్య. చెట్టెక్కాడు. అప్పుడు వేసేసి, జక్కయ్య ఈరోజు మీ ఇంటికి రావాలనుకుంటున్నాడు. గబగబా దిగొచ్చాడు. అయ్యా ఇదిగో
అందరూ అంటారు ఇతను పాపాత్ముడే, దుర్మార్గుడే, ఇతను దేవుని కుమారుడు, ప్రవక్త అన్నాడు కదా యేసయ్య, మరి ఎందుకు జక్కయ్య ఇంటికి వెళ్తున్నాడంటే నశించిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి దేవుడు వస్తాడు. నీ జీవితంలో ఏదైనా నాశనం అయిపోయిందా, వాట్ ఎవర్ యూ లాస్, గాడ్ విల్ రిస్టోర్ ఇట్. నువ్వు నమ్మాల్సిందే. అందుకని నేను పొట్టోడిని, నన్ను అందరు పాపాత్ములు అంటున్నారు, నన్ను చూడనివ్వలేదు, నన్ను తోసేసేసారు, నన్ను తొక్కేశారు చెప్పకు. చెట్టెక్కు. పక్కన చెప్పు, చెట్టెక్కు. ఇట్స్ టైమ్ టు క్లైమ్ ద ట్రీ. ఆమేన్. చెట్టెక్కాడు. పనోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, క్యాష్ ఉంది, డబ్బు ఉంది. ఏసైని పిలుచుకోవచ్చు కదా. నో, ఏం చేయాలి అది నేను చేస్తా. అప్పుడన్నా జక్కయ్య, నేడు మీ ఇంటి దగ్గర నేను ఉండాలి. ఇతను అందుకే అప్పుడు అంటున్నాడు, ప్రభా నేను ఎవరి దగ్గర ఏదైనా అన్యాయం తీసుకుంటే దానికి 4 రెట్లు చెల్లిస్తా, నా ఆస్తిలో మొత్తం సగభాగం ఇస్తానంటే, ఇతను అబ్రహాము కుమారుడే, ఇతని యొద్దకు రక్షణ వచ్చింది, నువ్వు కోల్పోయావు. జక్కయ్యని పొట్టోడని బాధపడ్డాడు, జక్కయ్య పాపాత్ముడని కుమిలిపోయాడు, అందరూ దుర్మార్గుడు వేదన పడ్డాడు. అతనిలో విశ్రాంతి లేదు, అతనికి నెమ్మది లేదు. పొట్టితనం వల్ల అతనిలో సుఖము, సంతోషం, సమాధానం లేదు. పొట్టోడా అన్నప్పుడు బాధపడి ఉంటాడు. దుర్మార్గుడు ఎక్కువ ట్యాక్స్లు వేసినప్పుడు వేదన పడి ఉంటాడు. డబ్బున్నా కూడా అతనికి విశ్రాంతి లేదు. ఇప్పుడు తన జీవితాన్ని మార్చుకోవాలనుకున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళాడు, ప్రభువా నేను రెడీ, ఏ దేవుడు నన్ను మార్చడానికి దేనికి నేనైనా రెడీ అని చెట్టెక్కాడు, మారాడు. నువ్వు మారాలనుకున్నప్పుడు ఒక రిస్క్ తీసుకోవాలా. అక్కడే ఉండిపోద్ది. బైబిల్ మొత్తం మీద నాకు ఇష్టమైన చాప్టర్ చూడండి, 2 రాజులు 7 అధ్యాయంలో ఉంటుంది. ఈ 2 రాజులు 7 అధ్యాయంలో చూస్తే 6 అధ్యాయంలో సిరియన్లు ఇజ్రాయెల్ మీదకి, చూడండి, షోమ్రోను మీదకి దండుకు వచ్చారు. అయితే ఎలీషా ప్రవక్త ఆ సిరియన్ల దండు నుంచి ఇజ్రాయెల్ దేశాన్ని విడిపించాడు. అయితే ఈసారి షోమ్రోని ఇజ్రాయేలీలు పాపం చేసేశారు. ఆహాబు కుమారుడు పాపం చేశాడు. సో షోమ్రోను, చూడండి, ఇజ్రాయెల్ యొక్క దేశపు యొక్క రాజధాని అయిన షోమ్రోను ముట్టడి వేయబడింది. కరువు అత్యంత భారంగా ఉంది. సిరియా రాజు అయిన బెన్హదదు సిరియా దేశం నుంచి వచ్చి గొప్ప సైన్యంతో ఇజ్రాయెల్ దేశాన్ని, ఇజ్రాయెల్ యొక్క రాజధాని అయిన షోమ్రోని ముట్టడి వేసేశాడు. ఇక్కడ కరువు పెరిగిపోయింది. తల్లులు తమ బిడ్డలు వండుకుని తింటున్నారు. గాడిద తల 80 రూపాయలకు అమ్మబడుతుంది. అరపావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడుతుంది. పరిస్థితి ఘోరముగా ఉంది. అయితే ఒక 4 మాత్రం ఒక మాట అంటున్నారు, అది నాకు చాలా చాలా నచ్చింది. నీకు మార్పు కావాలంటే నువ్వు ఈ మాట పలకాల్సిందే. 1 రాజులు 2 రాజులు 7 అధ్యాయం, తీతల్లి 2 రాజులు 7 అధ్యాయం. ఈ వచనం నా జీవితాన్ని ఎన్నోసార్లు కదిలించింది. చూడండి, హల్లెలూయా. చూడండి, 2 రాజులు 7 అధ్యాయం 3వ వచనం. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులుండిరి. వారొకరినొకరు చూసుకుని, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను. ఇప్పుడు దేవుడు ఒకటే చెప్తున్నాడు, చచ్చిపోయేంత వరకు ఎందుకు అక్కడే కూర్చుంటున్నావు? చచ్చిపోయేంత వరకు ఎందుకు ఆ ఎండిన వాగు దగ్గర ఉంటున్నావు? చచ్చిపోయేంత వరకు ఆ బలహీనత దగ్గర ఎందుకు ఉంటున్నావు? చచ్చిపోయేంత వరకు ఆ సోమరితనంలో ఎందుకు ఉంటున్నావు? చచ్చిపోయేంత వరకు ఎందుకు సనుగుతూ గొనుగుతూ నీ మీద జాలి పడుతున్నావు? ఎంతమందికి అర్థమవుతుంది? మనము చచ్చిపో వరకు ఇక్కడ ఎందుకు ఉండాలి? నీతో నువ్వు అనుకోలా, చచ్చిపోయేంత వరకు ఇక్కడ ఎందుకు ఉండాలి? చచ్చిపోయేంత వరకు ఎందుకు అలగాలి? చచ్చిపోయేంత వరకు ఈ సోమరితనంలో ఎందుకు ఉండాలి? చచ్చిపోయేంత వరకు ఎందుకు కోపపడాలి? చచ్చిపోయేంత వరకు నీ మీద ఎందుకు నువ్వు జాలి పడాలి? కుష్ఠరోగులండి, మనకి ఏదైనా కోపం వచ్చేస్తే చచ్చిపోతాం అనేసి అలుగుతాం. కానీ వీళ్ళకి కుష్ఠరోగం ఉంది, కానీ బతుకు మీద ఆశ ఉంది, ఏదైనా చెయ్యాలి అని. కుష్ఠరోగికి మన పిల్లలకి ఏదన్నా అంటే నేను చచ్చిపోతానంటాడు. కానీ ఇక్కడ కుష్ఠరోగులకి బతుకు మీద ఆశ ఉంది. ఇదిగో పట్టణం ముట్టడి వేయబడింది. గాడిద తల 80 రూపాయలకు అమ్మబడుతుంది. అరపావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడుతుంది. తల్లులు బిడ్డలు వండుకుని తింటున్నారు. మనం పట్టణ గవిని ఉన్నాం. ఇప్పుడు ఇక్కడుండి చూడండి ఆ మాటలు, మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు ఉండవలెను? ఈరోజు చచ్చిపో వరకు, నీ జీతం సర్వనాశనం అయిపోయేంత వరకు, లేకపోతే నీ జీతం పాడేంత వరకు ఎందుకు అక్కడ నువ్వు ఉండాలి? వదిలేసే.
వదిలేసేయి. అందుకే మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? చదువమ్మా. పట్టణంలోనికి పోదాం అనుకుంటిమా? పట్టణంలోకి వెళితే పట్టణమందు క్షామం ఉన్నందున, పట్టణంలో క్షామం కరువు ఉంది, అక్కడ చచ్చిపోతాం. అచ్చట చచ్చిపోదాము. పట్టణంలోకి వెళ్తే పట్టణంలో చచ్చిపోతాం. అడుక్కుంటే ఎవడు పెట్టడు. మనం కుష్ఠరోగులం కదా. చూడండి, వాళ్ళకి అలవాటు ఏంటి? అడుక్కోవడం అలవాటు. వాళ్ళ గిఫ్టే అది. అడుక్కోవడం అలవాటైన గిఫ్ట్ ద్వారా వాళ్ళు లోకాన్ని విడిపించారు. చదువమ్మా. ఇచ్చట ఊరక కూర్చునను, ఇచ్చట ఊరక కూర్చునను. ఇక్కడ ఊరకే అండర్లైన్ చేసుకో. ఊరకే ఎందుకు కూర్చుంటావు జీవితం అంతా? ఊరకనే జీవితం వేస్ట్ చేసుకోక ఏదో పని చేసుకో. ఉద్యోగం లేదా? ఎవరినైనా ఆదరించు, ఎవరైనా బలపరచు, ఎవరినైనా ఓదార్చు. ఊరికనే ఆ ఫోన్లో ఎందుకుంటావు? ఊరికనే ఎందుకు అలుగుతావు? ఊరికనే ఎందుకు నీ మీద జాలి పడతావు? ఊరికనే వాళ్ళని ఎందుకు తిట్టుకుంటావు? ఊరికనే భర్తను ఎందుకు ఆడిపోచుకుంటావు? ఊరికనే ఎందుకు రక్తబంధులు ఆత్మల బంధులు ఆడిపోచుకుంటావు? ఊరికనే ఎందుకు కూర్చుంటున్నావు? దేవుడు నీ మీద గొప్ప ప్రణాళికలు, గొప్ప దర్శనాలు, గొప్ప వాగ్దానాలు ఉంటే ఊరికనే ఎందుకు కూర్చున్నావు? ఎంతమందికి అర్థమవుతుంది? ఊరికనే కూర్చోవద్దు, అస్సలు కూర్చోవద్దు. దేవా, నా జీవితం ఏంటి? నేను మార్పుకు రెడీ. నువ్వు ఏం చేయమంటే అది నేను చేస్తా. నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, నేను చేయాల్సింది నేను చేస్తా. నేను మార్పుకు రెడీ ప్రభువా. మార్పుకు రెడీ అంటావు, ఆ మార్పు దేవుడు చెప్తే చెయ్యు. మారాలా? నీ జీవితం మారాలంటే నువ్వు మారాలా, నీ తలంపులు మారాలా, నీ ఆలోచనలు మారాలా, నీ వైఖరి మారాలా. చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ థాట్స్, చేంజ్ యువర్ డ్రీమ్స్, చేంజ్ యువర్ థింకింగ్. నీ జీవితంలో ఎవరిని చూసినా తప్పులే కనపడుతున్నాయా? ఒక్క మనిషిలో, అంత పెద్ద మనిషిలో ఏదో ఒక్క చోట మంచి కనపడుతుంది. ఆ మంచిని పెద్ద చేయి, ఆ చెడ్డంతా చిన్న చేయి, నువ్వు బాగుంటావు. ఒక మనిషిలో 1% కూడా మంచి ఉందా? ఆ మంచిని చూడు, ఆ చెడ్డను చూడడం వల్ల గొడవలు, కొట్లాట్లు అయిపోయి జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఆ మంచి నువ్వు చూసేంత వరకు ఆ మంచి మారిపోతాడు మనిషి. నువ్వు ఎంత ఎక్కువగా ఒక వ్యక్తిలో ఏసేని మంచిని చూస్తావో అంత ఎక్కువగా ఆ మనుషులు మారుతారు. ఈరోజు ఒక్కటే ఇక్కడ సమస్య, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావేమో జాగ్రత్త. ఇక్కడ సమస్య, అంతా బాగుంది అనుకుంటున్నావు, అంతా ఏం బాగాలా. అంతా బాగుంది అనుకుంటున్నాడు యాకోబు, అంతా ఏం బాగాలా. అంతా బాగుంది అనుకుంటున్నాడు జక్కయ్య, అంతా ఏం బాగాలా. విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చదువు తల్లి. ఇచ్చట ఊరక కూర్చున్నాను. ఇచ్చట ఊరకనే. క్రైస్తవులు నిజంగా చాలాసార్లు సోమరులండి. ఊరకనే కూర్చోకు, ఊరికనే ఆ ఫోన్లో ఉండకు, ఊరికనే ఆ ఫేస్బుక్లో, ఊరికనే ఆ మెసెంజర్లో, ఊరికనే ఆల్తీలతో. సమయం దొరికితే ఫోను ఎప్పుడు ఎంగేజ్ వస్తుంది. ఎందుకు వేస్ట్? నీ టైం వేస్ట్ చేసుకున్నావు. కొన్ని రోజులు నీ మాటలు విన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నిన్ను తక్కువగా చూస్తారు. నిన్ను తక్కువ చేసేసి లాస్ట్కి ఏమవుతుందో తెలుసా? నిన్ను పక్కన పెట్టేస్తారు. నువ్వు నష్టపోతావు, నువ్వు అవమానపడ. ఈరోజు నీ మాటలు వింటున్నారు, నిన్ను గణపరుస్తున్నారు, నీ చేత ఓదార్పు యాత్ర బాగుంది అనుకుంటున్నారేమో. కొన్ని రోజులు అయిన తర్వాత నిన్ను అవమానిస్తారు, నిన్ను నిందిస్తారు వాళ్ళు. అనుకోకు, ఓదార్పు యాత్ర నువ్వు మొదలెట్టుకో. ఓదార్పు యాత్ర నువ్వు మొదలెడితే ఓడిపోతావు. ఓదార్పు యాత్ర నువ్వు మొదలు పెడితే ఓడిపోతావు. నా జీవితంలో చాలాసార్లు ఓడిపోయాను అలాగా. నాకే ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నా. ఓదార్చి ఓడిపోయా. చాలా సమయం కోల్పోయాను నా జీవితంలో. చదువమ్మా. ఇచ్చట ఊరకే కూర్చున్నాను. ఇచ్చటను చచ్చిపోదాము. పట్టణంలోకి వెళ్తే అక్కడ చచ్చిపోతాం. ఇచ్చట ఊరకనే కూర్చున్నా, ఇక్కడ చచ్చిపోతాం. ఆ ఎండిన వాగు దగ్గర ఉంటే అక్కడ చనిపోతావు, ఇక్కడ కూర్చున్నా ఇక్కడే చచ్చిపోతావు. ఏదో ఒకటి చేయి, ఏదో ఒకటి చేయాలా. ఆమేన్. అందుకే భయపడద్దు, విశ్వాసంతో ముందు అడిగేలా ఏదో ఒకటి చేయాలా. పక్కన చెప్పు, ఏదో ఒకటి చేయాలా, మార్చాలా. ఆమేన్. చదువమ్మా. పదండి. సిరియానుల దండుపేటలోనికి. ఎక్కడికి వెళ్దాం అన్నాడు? సిరియన్ల దండుపేటలోనికి పోవుదము రండి. శత్రువుల దగ్గరికి వెళ్ళిపోదాం రండి. చాలాసార్లు దేవుడు నిన్ను మార్చుతున్నప్పుడు నీకు భయం వేస్తుంది. చాలాసార్లు మారమన్నప్పుడు ఆ పరిస్థితుల గుండా, ఆ ఉద్యోగం గుండా, ఆ బిజినెస్ గుండా, ఆ వివాహం గుండా, ఆ పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు నీకు భయం వేస్తుంది. ఇక్కడ కూడా వీళ్ళకి భయం వేసింది. ఎంత భయమో తెలుసా? సిరియన్లు చంపేస్తారు శత్రువులు, అయినా కూడా అక్కడికి వెళ్ళి చచ్చిపోదాం అంటున్నారు.
ఇక్కడ చచ్చిపోతాం, పట్టణంలోకి వెళ్తే అక్కడ చచ్చిపోతాం, పట్టణపు గుమ్మం దగ్గర ఉన్న ఇక్కడ చచ్చిపోతాం. చచ్చిపోతే అక్కడే చచ్చిపోతాం, శత్రువుల దగ్గర తేల్చుకుందాం మనం. అలాగే నీ జీవితంలో నువ్వు దేనికి భయపడుతున్నావో అక్కడికే వెళ్ళు. నువ్వు దేనికి భయపడుతున్నావో దాన్నే ఎదుర్కో, భయపడకు. చదువమ్మా. వారు మనలను బ్రతకనిచ్చినా బ్రతుకుదాం. చూడండి, సిరియన్లు దండుపేటకి వెళ్దాం, వారు మనల్ని బ్రతకనిస్తే బతుకుదాం, మనలను చంపినా చత్తుము అని చెప్పుకో. మనల్ని చంపినా చచ్చిపోదాం. వీళ్ళు డిసైడ్ అయిపోయారు, చావు కన్ఫాము, ఏదో ఒక రోజు వస్తుంది. ఇలా ఎందుకు బతకాలి, మార్పు కోసం బతుకుదాం. ఎందుకు నీళ్ళ లేని వాగు దగ్గర సంవత్సరాలు ఉందాం, ఎందుకు నిన్ను ఇబ్బంది అంటే ఆ వ్యసనంతో సంవత్సరాలు బాధపడతావు. ఏదో ఒకటి తెలుసుకుందాం. ఎందుకు అలగడం, ఎందుకు నీ మీద జాలిపడడం, ఎందుకు నిరాశపడతాం, ఎందుకు నిస్పృహలోకి వెళ్ళిపోవడం. వాళ్ళు నా జీవితం ఎట్లా చేశారు, వీళ్ళు వాళ్ళని చేశారు అనకు. నువ్వు లేచు, లెమ్ము తేజరిల్ము, నువ్వు లే. దేవుడు నీ మీద ఉదయిస్తున్నాడు, నీ మీద దేవుడు మహిమ ప్రకాశిస్తుంది, నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేసి తీరతాడు. ఆమేన్. చదువమ్మా, చదువమ్మా. సంధి చీకటి యందు చదువమ్మా. సంధి చీకటి యందు సిరియానుల దండుపేటలోనికి పోవలనని లేచి. అలా అనుకున్న తర్వాత ఆగారా? ఆగలా. పట్టణం మీదకి వెళ్తే చచ్చిపోతాం, మరణం అండి, ఎవరికైనా భయం. తర్వాత ఇక్కడుంటే ఇక్కడ చచ్చిపోతాం. ఆకలితో చచ్చిపోవడం కంటే యుద్ధం చేసి చచ్చిపోదాం, అడుక్కుని చచ్చిపోదాం, ఏదో ఒకటి చేద్దాం. ఆమేన్. ఈ ప్రపంచంలో భయపడేవాడిని ప్రపంచం భయపెడుతుంది. ఈ ప్రపంచంలో నువ్వు భయపడితే అపవాది నిన్ను భయపెడుతుంది. నువ్వు ఎప్పుడైతే వాడిని భయపెట్టడం మొదలెట్టావో ఒకటే, అరే నువ్వు నా జీవితంలో అన్నీ లాగేసుకున్నావు, దోచేసుకున్నావు, ఇప్పుడు వాటిని తిరిగి తీసుకుంటా, నేను యుద్ధం చేస్తాను అన్నప్పుడు వాడు ఓడిపోతాం మొదలెడతాడు. నా సంతోషాన్ని, నా బాల్యాన్ని, నా విశ్రాంతిని, నా నెమ్మదిని, నా నా ఆ ఆరోగ్యాన్ని అన్నీ లాగేసుకున్నావు, ఇప్పుడు నేను తీసుకుంటా, రిటర్న్ వస్తా. ఆమేన్, ఆమేన్. నీ అన్ని విషయాలను, చాలా విషయాలు నీకు ఇప్పుడు అనిపిస్తుంది, కొన్ని విషయాల్లో నేను మార్పు చెందితే బాగుండు అని. ఆ కొన్ని విషయాల్లో మార్పు చెందడానికి ఆలస్యం అవ్వాలా, నువ్వు స్వస్థత పొందుకోవడానికి ఆలస్యం ఇంకా అవ్వాలా, నువ్వు ఆరోగ్యం పొందుకోవడానికి ఇంకా ఆలస్యం అవ్వాలా, నువ్వు ఆశ్రయింపబడడానికి ఇంకా ఆలస్యం అవ్వాలా. నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవడానికి ఆలస్యం అవ్వాలా. ఇక్కడ చేతులు కాలి ఆకులు కడుకోవడం అనేది లేనే లేదు. ఇప్పుడు ఆలస్యం కాల. పక్కన చెప్పు, ఆరోగ్య విషయంలో ఇంకా నీకు అవకాశం ఉందాను, ఆశీర్వాదంలో ఇంకా అవకాశం ఉందాను, కుటుంబం కట్టుకోవడంలో ఇంకా అవకాశం ఉందాను, ఇంకా అవకాశం ఉందాను. అపవాదం చెప్తుంది అంతా అయిపోయింది అంటది. యాయిరు యొక్క పనులు వచ్చి చెప్తారు, అయ్యా బోధకుడిని శ్రమ పెట్టద్దు, మీ అమ్మాయి చచ్చిపోయింది, మనము గొయ్యి తవ్వేశాం, పిల్లని గోవులు వచ్చేసినాయి, రోదన స్త్రీలు వచ్చేసారు, కమాన్ అన్నారు. ఏంటి కమాన్? వేసి అన్నాడు, మనుషుల మాటలు లక్ష్య పెట్టకు. నీతో నువ్వు చెప్పుకోవాలా, జోసఫ్ నీ మాటను నువ్వు లక్ష్య పెట్టకు, సాతాను మాటను లక్ష్య పెట్టకు, పరిస్థితుల యొక్క స్వరాన్ని లక్ష్య పెట్టకు, నీ బలహీనతల మాట లక్ష్య పెట్టకు, నీ గతాన్ని లక్ష్య పెట్టకు, నీ వీక్నెస్, నీ సిక్నెస్ని లెక్క పెట్టుకు, నీ జీవితంలో కోల్పోయిన దాన్ని లక్ష్య పెట్టకు. సరే కోల్పోయే నష్టమే లేదు, దేవుడు దానికి రెట్టింపిస్తానంటున్నాడు కదా, నీకేంటి బాధ? బైబిల్ మొత్తం మీద కోల్పోయిన వాళ్ళందరికీ రెట్టింపించాడు. యోబు గారికి రెట్టింపించాడు, యోసేపు గారికి రెట్టింపించాడు, ఇక్కడ చూస్తే యాకోబు గారికి రెట్టింపించాడు, ఇక్కడ ఈ 4 కుష్ఠరోగులకి రెట్టింపించాడు. నువ్వు కోల్పోయావా, నువ్వు పోగొట్టుకున్నావా, నువ్వు మోసపోయావా, నువ్వు అవమానింపబడ్డావా, నువ్వు నిందింపబడ్డావా, నీ జీవితం సర్వనాశనం అయిందా? అయితే దేవుడి దగ్గరికి రా, దేవుడు నీకు రెట్టింపిస్తాడు. యోబుకి ఇచ్చాడు, నీకు ఇస్తాడు. నువ్వెందుకు నీ భర్త నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి? నువ్వెందుకు నీ బాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి? నువ్వెందుకు నీ కుటుంబం నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి? నువ్వు దేవుడి నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి. ఆమేన్. దేవుడు మార్చలేని పరిస్థితి లేదు, దేవుడు మార్చలేని మనిషి లేడు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు ఉన్నామన్న చోట ఉండాల. చాలామంది అంటారు, యాక్సిడెంట్ అడిగినప్పుడు దేవుడు ఎక్కడున్నాడండి, నా భర్తని తీసుకున్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడండి, నా భార్య మాట విన్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడండి, నా కుటుంబాన్ని మోసం చేసినప్పుడు ఎక్కడున్నాడంటే, నేను ఒకటే చెప్తాను, నువ్వు ఎక్కడుంచావో అక్కడే ఉన్నాడు, కదల్లా. ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుంది. మీరు ఎక్కడ ఉంచారో దేవుడిని అక్కడి నుంచి కదల్లా. మీరు అవకాశం ఇవ్వలేదు దేవుడికి.
అన్ని విషయాల్లో దేవుడిని నువ్వు అలౌ చేసుంటే అన్ని విషయాలు ఆయన చూసుకునేవాడు. నువ్వు కొన్ని విషయాల్ని కంట్రోల్ చేసి కొన్ని విషయాల్ని దేవుడికి ఇచ్చావు. సో నువ్వు ఇక్కడే ఉండి దేవుడు అన్నాడు, ఆయన అక్కడే ఉన్నాడు. అందుకే ఇంత నష్టమైంది. యాక్సిడెంట్ అయినప్పుడు దేవుడు ఎక్కడున్నాడని, నా భర్త మోసం చేసినప్పుడు, భార్య మోసం చెప్పడం కరెక్టే. కానీ చాలాసార్లు మనం దేవుణ్ణి మన జీవితంలోకి రానివ్వం. తెలియదు, మనకి అమాయకత్వం అనుకోవచ్చు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమించేసాయా, నా జీవితంలో అన్ని స్థానాల్లోకి నువ్వు రా, నేను వెళ్ళే చోటికి ప్రతి చోటికి రా ప్రభువా, నా జీవితంలో అన్ని ఏరియాల్లో మార్చు ప్రభువా, అన్ని విషయాల్లో నన్ను మార్చు ప్రభువా అన్నప్పుడు దేవుడు నిన్ను మారుస్తాడు. ఈ 4 కుష్ఠరోగులు వెళ్ళారు. చదువమ్మా. సిరియనుల దండు వెలుపలి భాగం వద్దకు రాగా అచ్చట ఎవరు కనపడలేదు. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వని. చూడండి, కుష్ఠరోగుల యొక్క సబ్బుళ్ళ శబ్దం, వాళ్ళు వేసుకునే వాళ్ళ వాళ్ళ చెప్పులు అవన్నీ కూడా కుష్ఠరోగుల చెప్పులు మీరు చూస్తే డిఫరెంట్ ఉంటాయి. ఎందుకంటే సగం వేళ్ళు సగం కాళ్ళు ఉంటాయి. సో వాళ్ళకి ఆ చెప్పు మనలాగా చెప్పుకి నాడా ఉండి వేసుకోవడానికి కుదరదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెప్పులు మీరు చూస్తుంటారు, కట్టేస్తారు ఆ కాళ్ళకి చేతులకి. మీరు కుష్ఠరోగులను చూస్తే ఆడుకునే వాళ్ళు ఉంటారు. అత్యంత దుర్భరమైన జీవితం అండి. నేను 2 సంవత్సరాలు కుష్ఠరోగుల మధ్య సేవ చేశాను. వాళ్ళు ఎంత బాధతో ఉంటారు, చాలా ఏడుపు వచ్చేది నాకు. హల్లెలూయా. నేను సేవకు వచ్చే ముందు 2 సంవత్సరాలు కుష్ఠరోగుల మధ్య పనిచేశాను. వాళ్ళకి ఫుడ్ పెట్టడం, వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయడం, వాళ్ళు పురుగులు తీసి అంత ఫస్ట్ ఎయిడ్ చేసేవాడిని. వాళ్ళకి పెన్షన్లు చూసుకోవడం, గుర్రాడాలు వేయించడం. 150 మంది కుష్ఠరోగుల్ని దేవుడు నా ద్వారా పోషించాడు. నా గొప్ప విషయం కాదు, దేవుడే గొప్ప అక్కడ. ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు ఎప్పుడైతే నీలో కొంచెం బలహీనలు కనపడినా, లేకపోతే నీ శక్తి మనుషులు నిన్ను వదిలేళ్ళిపోతుంటే నీ శక్తి తగ్గిపోయింది అనుకోకు. మనుషులు నిన్ను దూరం పెడుతుంటే నీదేదో లోపం ఉంది, తప్పైపోయిందని అస్సలు అనుకోకు. నేను చెప్తున్నాను, నేను ఒక 80 కోట్ల ఆత్మలు కాపాడినా, 800 కోట్లు కాపాడినా, అప్పుడు జోసఫ్ ఒక్కడే. విలువ పెరగదు దేవుళ్ళో. నా విలువ నేను చేసే పనిలో లేదు. నా విలువ నా కోసం వేసే రక్తంలో వెల చెల్లించిన దాంట్లో ఉంది. అది ఎప్పుడూ తగ్గదు. నీ విలువ ఎప్పుడూ తగ్గదు. నిన్ను నువ్వు చూసుకోవడంలో తప్పుందేమో. వాళ్ళు అమాలేకీలను చూసేమన్నారు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లా కనపడతాం, పర్లా. వాళ్ళు హైట్ ఉన్నారు, 12 అడుగులు ఉన్నారు, పర్లా. నిన్ను ఇట్లా చూసారేమో. నీ దృష్టికి నువ్వు ఎందుకు మిడతలా కనపడ్డావు? అదే సమస్య. వాళ్ళు చూసినట్టు నిన్ను నువ్వు ఎందుకు చూసుకున్నావు? అక్క చూసినట్టు నిన్ను నువ్వు ఎందుకు చూసుకున్నావు? సొసైటీ చూసినట్టు నిన్ను నువ్వు ఎందుకు చూసుకున్నావు? నిన్నెందుకు తక్కువగా చూసుకున్నావు? చూసుకోకూడదు, అది తప్పు. యేసయ్య నిన్ను నూతన సృష్టిగా సృజించాడు. నువ్వు జీవం కలిగిన దేవుని కుమార్తెవి, కుమారుడివి, రాజని యాజకుడి, దేవుని సొత్తువి, దేవుని జనాంగవి, అతి పరిశుద్ధుడి. యేసయ్య పెళ్లి చేసుకున్న యేసయ్య భార్యవి. తన భార్య జోలికి ఎవడైనా వచ్చేట్లా ఏలు పెట్టి చూపించగలడా? అసాధ్యం. మరి దేవుడు నిన్ను తన భార్యలాగా, గొర్రెపిల్ల భార్యగా చూసుకుంటే నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు? ప్రపంచం మొత్తం నీ కోసం వేచి ఉండి నిన్ను సిద్ధపరిచి యేసే పక్కన నిలబెట్టి నిన్ను చూపించాలని తండ్రి చూస్తుంటే నిన్ను నువ్వు చూసుకోవడానికి ఇబ్బందికరంగా ఉందా? దేవుడు నిన్ను ఎలా చూసుకున్నాడో అలా తీసుకుంటా నిర్ణయం తీసుకో. చదువమ్మా. యెహోవా రథముల ధ్వనియు. చూడండి, యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు, గొప్ప సమూహం ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లుగా. ఈ 4 కుష్ఠరోగుల యొక్క ఆ కాళ్ళ చప్పుడు, రథాల ధ్వని, గుర్రాల ధ్వని చేసి సిరియన్ల దండు పెట్టిన వెళ్ళగొట్టేశాడు దేవుడు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? మనం ఇచ్చట చూడండి, ఇక్కడ చచ్చిపో వరకు ఎందుకు ఉండవాలని చాలాసార్లు ప్రశ్నించుకో. ఇలా అలుగుతూ ఎందుకు ఉండాలి? ఇలా నిరాశపడుతూ నేను ఎందుకు ఉండాలి? ఇలా కోపంగా నేను ఎందుకు ఉండాలి? ఇలా వాళ్ళని క్షమించకుండా నేను ఎందుకు ఉండాలి? ఇలా నేను ఆ జీవితంలో ఎందుకు నేను ఉండిపోవాలి అనుకున్నప్పుడు దేవుడు నీ జీవితాన్ని మార్చేస్తాడు. నేను ఇలా ఉండను. చెప్పు, నేను ఇంక ఇలా ఉండనాను, నేను ఇంక ఇలా ఉండనాను, నేను ఇలా ఉండను, నా జీవితంలో నేను ఇలా ఉండను. ఆమేన్. చేంజ్ యువర్ లైఫ్. వెళ్ళు, బయటికి వెళ్ళి ఏదో ఒకటి నేర్చుకో. సాఫ్ట్వేర్ నేర్చుకో, హార్డ్వేర్ నేర్చుకో. నువ్వు ప్రపంచానికి డిమాండ్ని సృష్టించాలా. నువ్వంటే అమ్మ కావాలి నువ్వు అనాలా. అంతే, ఆమె ఎందుకు వస్తుందరా బాబా అనుకోకూడదు. ఎందుకంటే చూడండి, ఈ ప్రపంచంలో డిజైర్స్ అండ్ డెసిషన్స్ విల్ నాట్ మేక్ యూ చేంజ్. నువ్వు తీసుకునే నిర్ణయాలు, నీ కోరికలు నీ జీవితాన్ని మార్చవు. బట్ టూల్స్ అండ్ స్కిల్స్, నీ జీవితంలో నీకు పెట్టిన నైపుణ్యం, సామర్థ్యం, నీకు దేవుడిచ్చిన వరాలు ఉన్నాయే, అవి నీ జీవితాన్ని మార్చేస్తాయి. అర్థమైందా లేదా?
నీ కోరికలు, నీ నిర్ణయాలు నీ జీవితాన్ని మార్చలేవు. కోరికలు 1,00,000 మందికి ఉంటాయి, ఎవరికి తీరలా. నిర్ణయాలు 31st మామూలు నిర్ణయాలు తీసుకోరు, ఫస్ట్ వరకు ఉండవు అవి. కానీ నీ దగ్గర ఉన్న వరం ఉందే, అది ఎవరి దగ్గర లేదు. నీ దగ్గర ఉన్న దర్శనం ఉందే, అది ఎవరి దగ్గర లేదు. నీ దగ్గర ఉన్న వాగ్దానం ఉందే. ఒక రాజుకి జైల్లో ఉన్న కలలోడు కావాల్సి వచ్చింది సృష్టిని విడిపించడానికి. సృష్టిలో ఒక ఫరో అన్నవాడు వాడి రాజ్యాన్ని కాపాడుకోలేకపోయాడు. ఒక ఫరో అన్నవాడు ఒక గొప్ప రాజు, వాడి రాజ్యాన్ని కాపాడలేకపోయాడు. ఒక జైల్లో ఉన్న వాడి యొక్క కళ యొక్క దర్శనం యొక్క వరం వాడికి కావాల్సి వచ్చింది. నువ్వు గుర్తించాలా నీ వరం. నీ పాటల వరం చిన్నదే, అది సాతానుగాడికి నరకం చూపిస్తుంది. నీ ప్రార్థన చిన్నదే, అది నీ భర్తలో ఉన్న సైతానికి నరకం చూపించేస్తుంది. నీ కుటుంబ సభ్యులకి చుక్కలు చూపించేస్తుంది, వాళ్ళని మార్చేస్తుంది. నువ్వు ప్రార్థన చేయి. సాతాను అంటది ప్రార్థన ఏం జరగలేదని ఎలా చెప్తున్నాడు? ఎందుకు వచ్చినట్టాడు? జరుగుతుంది కాబట్టి వచ్చాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎంతమంది? ముగించేద్దాం. అమ్మా చదువమ్మా. యెహోవా రథముల ధ్వనియు. చదువమ్మా, ఇంకా తర్వాత చదువు 2 రాజులు 7 చదువమ్మా. తర్వాత చదువు ఫాస్ట్గా. వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు సిరియన్లకి ఏమనిపించిందంట? ఇదిగో ఇజ్రాయేల్ రాజు హిత్తీల రాజును, తర్వాత చూడండి మన మీదకి వచ్చేటకే చూడండి, ఇజ్రాయేల్ రాజు హిత్తీల రాజును ఐగుప్తీల రాజుకు బత్తెమిచ్చి ఉన్నాడు అని సిరియన్లు ఒకరితో ఒకరు చెప్పుకుని లేచి తమ గుడారం నుంచి, గుమ్మల్లో నుంచి గాడిదలను, దండిపేటలోనున్న వాటన్నిటినీ ఏమీ తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు లేస్తే సాతానుగాడు అన్నీ వదిలేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నువ్వు లేస్తే నీ పట్టుకున్న అన్నాడు వదిలేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను లేస్తాను, లెమ్ము తేజరిల్ము. నువ్వు తీసుకోవాల్సిన మంచి ఎంపిక ఏంటి తెలుసా? బెడ్ మీద నుంచి లేవడం గొప్ప ఎంపిక. ఆమేన్. లేచి కొంచెం మంచినీళ్ళు తాగడం చాలా మంచి గొప్ప ఎంపిక. కొంచెం కాఫీ తాగడం మంచి ఎంపిక. ఈరోజు దేవుడు నాకంతా మంచే చేస్తాడు, అబ్బా సూపర్ ఎంపిక. ఆమేన్. హల్లెలూయా. ఆ తర్వాత బైబిల్ చదువుతా నేను లేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. చెప్పు, నేను లేస్తే హిత్తీల రాజులు, ఐగుప్తుల రాజులు, సిరియన్లు, సాతాను, వాడి రాజ్యం, లేమి, వ్యాధి, మరణం, అప్పులు, రోగాలు, సోమరితనం, గడ్డుతనం, నిరుద్యోగం, పాపం, శాపం వెళ్ళిపోతాయి నేను లేస్తే. అందుకే లెమ్ము లెమ్ము తేజరిల్లుము. ఆ లెమ్ము కాడే సమస్య. నేను లేవనంటావు, నువ్వు లేవాల్సిందే. ప్రభువైన యేసుక్రీస్తు చూడ నీ మీద ప్రకాశిస్తున్నాడు కాబట్టి మృతుల్లోంచి నువ్వు లేచిన రోజున అపవాది పండబెట్టబడతాడు. నువ్వు లేచిన రోజున వాడు ఇంకా లేవడు. నువ్వు ప్రార్థనలో తిరిగి లేచినప్పుడు, నువ్వు బైబిల్లో తిరిగి లేచినప్పుడు, నువ్వు ఉపవాసంలో తిరిగి లేచినప్పుడు, నువ్వు క్షమాపణలో తిరిగి లేచినప్పుడు, నువ్వు ప్రేమించడంలో తిరిగి లేచినప్పుడు, నేను ఈ యొక్క ఇదిగో ఎండిపోయిన వాగు దగ్గర ఉండను, జాలి పడుతూ నా మీద రోజంతా జాలి పడుతూ వాళ్ళు అలా ఇలా చేశారని నేను ఉండను. నావేవైతే సాతాను దొంగిలించిందో నేను తిరిగి తీసుకుంటా. నేను లేస్తాను. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. తను చూసుకున్నాడు పొట్టోడని అనుకోలా. రే మనకి యుద్ధం రాదు కదరా, మనకు కత్తులు లేవు కదరా, మనకు గుర్రాలు లేవు కదరా, అయినా పర్లా మనం వెళ్దాం, మనకొక్కటే తెలుసు అడుక్కుందాం. అలా అలవాటు ఏంటి? అడుక్కోవడం. ఆ అడుక్కోవడం ఎక్కడి వరకు వెళ్ళింది తెలుసా? ఇజ్రాయేల్ రాజ్యాన్ని విడిపించేంతగా అడుక్కున్నారు. అలాగే నీ జీవితంలో దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుడి నీకు ఇవ్వబడును, వెడుకుడి నీకు దొరుకును, తట్టడి నీకు తీయబడును. నీ జీవితం సెకండ్ గ్రేడ్ ఎప్పటికీ కాదు. నీ వయసు అయిపోతున్నప్పుడు నువ్వు బాధపడద్దు, పరిస్థితులు ఘోరమవుతున్న బాధపడద్దు. నేను లేస్తా, రాజులందరినీ తరుముకొడతా. నువ్వు లేచినప్పుడు ఏమో తెలుసా? సైన్యములుగా యెహోవా రథాల గుర్రాల ధ్వని తీస్తాడనమాట. తీసి సాతాన్లు అన్నీ కొట్టుకెళ్ళిపోతాయి. అప్పుడు నీ ఆశీర్వాదం నువ్వు ఏరుకుంటావు. ఆమేన్. వాళ్ళు వేరుకున్నారా లేదా? ఎంత ఒలుచుకోగలిగిన వాళ్ళు అంత ఒలుచుకున్నారంట. ఆ రోజు ఏమైందంట? రూపాయి ఒక్కింటికి 2 మానికలు ఎవ్వలు, రూపాయి ఒక్కింటికి 1 మానిక సన్నని పిండియు, రేపు ఈ వేళ సొమ్రోళ్ళు అమ్మబడినని దైవజీవుని చెప్పిన మాట నెరవేర్చింది ఎవరు? రాజు సైన్యమా? కాదు, 4 కుష్ఠరోగులు.
దేవుడికి కావాల్సింది నీ యొక్క అందుబాటు, దేవుడికి నీకు కావాల్సింది నీ ఆశీర్వాదం దేవుడికి అక్కర్లా. నువ్వు అందుబాటులో ఉండే చాలు, నేను నిన్ను వాడుకుంటా. గాడ్స్ నీడ్స్ యువర్ అవైలబిలిటీ, నాట్ యువర్ ఎబిలిటీ. నువ్వు అందుబాటులో ఉంటే నేను వాడేసుకుంటాడు. నేను ఇజ్రాయెల్కి తల్లి కానంత వరకు ఇజ్రాయెల్లో 40,000 మందికి ఒక్క మగోడు లేడంట. దెబోరమ్మ అంటుంది, ఎందుకంటే దెబోరా అమ్మ 40,000 మంది మగోళ్ళ కంటే ఎక్కువ. ఎందుకు? ఆమెకి ఏం శక్తి ఉంది? ఆమె దేవుని కృప పొందుకుంది, కనికరం పడింది, దేవుడికి లోబడింది. ఈరోజు యాకోబులాగా వెళ్ళి నేను మార్పుకు సిద్ధమే. ఐఎమ్ రెడీ టు చేంజ్ లార్డ్. నేను సిద్ధపడతా, నన్ను మార్చవా, నన్ను మార్చు, నన్ను మార్చు. నీ జీవితంలో కొన్ని ఏరియాల్లో నువ్వు మారడానికి ఇష్టపడవు, కానీ దేవుడు మార్చడానికి నేను ఇష్టపడతాడు. చూడండి, ఆఖరిగా ముగిస్తున్నాను. యాకోబు చెడుగా ఆరంభించాడు, గొప్పగా మంచిగా ముగించాడు. దేవుడిని మార్చమని అడిగినందుకు. ఇజ్రాయేలు రాజు సౌలు మంచిగా ఆరంభించాడు, చెడ్డగా ముగించాడు. దేవుడిని మార్చమని అడగనందుకు. ఈరోజు నువ్వు చెడుగా నీ జీవితం ఉండొచ్చు, నీ ఆరంభం గొప్పగా లేకపోవచ్చు, నీ వివాహ బంధం గొప్పగా లేకపోవచ్చు, నీ పరిస్థితులు గొప్పగా లేకపోవచ్చు, నీ ఆరంభం చెడుగా, అవమానంగా, నిందగా ఉండొచ్చు. నీకున్న వాళ్ళు, నిన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళు, లేకపోతే నిన్ను నమ్మిన వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు. కానీ నీ అంతం యాకోబులాగా గొప్పగా ఉంటుంది. నీ అంతం యాకోబులాగా గొప్పగా ఉంటుంది. నీ అంతం యోబులాగా గొప్పగా ఉంటుంది. ఇదిగో తన జీవితాన్ని చెడుగానే ఆరంభించింది, కానీ అంతం రూతుది గొప్పగా ఉంది. మోయాబురాలు ఇజ్రాయెల్ని పెళ్లి చేసుకోకూడదు. ఒకటి చెప్పు పక్కన వాళ్ళకి, నేను ఎలా ఆరంభించినా గొప్పగా ముగిస్తాను, గొప్పగా ముగిస్తా. నేను మారాలని సిద్ధపడ్డాను. ఆ మార్పుకి దేవుడు ఏం చెప్పినా రెడీ అయిపోవు. ఆమేన్. అంతే. నా భర్త మారట్లేదు ఇవన్నీ కాదు, మారుస్తాడు దేవుడు, అంతే. ఆమేన్. నేను నా ప్రార్థన నెరవేరుతుంది. నీ ప్రార్థన మీద నీకు నమ్మకం ఉండాలి, పరిస్థితుల మీద కాదు, జరుగుతున్న ఆపోజిట్ సిచ్యువేషన్ బట్టి కాదు. ఏం జరగని నా ప్రార్థన నెరవేరుతుంది. 6 సార్లు ప్రార్థన చేశాడు, మేఘం రాలా. అయ్యా మేఘం రాలేదంటే నా ప్రార్థన మీద, దేవుడి మీద నమ్మకం నాకుంది. దేవుడి మీద, నీ ప్రార్థన మీద నమ్మకం ఉండాలి. నీతిమంతుని ప్రార్థన బహు బలమైంది. ఆమేన్. అందరిని నుంచుందాం. దేవా, నేను మార్పుకి సిద్ధమే. నన్ను నేను చూసుకోను జక్కలాగా, యాకోబులాగా నేను పోరాడను ప్రభా, నీతో పోరాడతాను. అందుకే యాకోబు దేవుడితో, మనుషులతో పోరాడి గెలిచాడు. ఈరోజు నీ జీవితం మారాలనుకుంటున్నావా? టైంకి చర్చకి రా. నీ జీవితం మారాలనుకుంటున్నావా? కొన్ని నిర్ణయాలు తీసుకో, గూగుల్ మీట్లోకి రా. నీ జీవితం మారాలనుకుంటున్నావా? దేవుడికి నువ్వు చేసిన నిబంధన, వాగ్దానాన్ని నెరవేర్చు. వేకునే లేచు. నువ్వు లేచావా? యెహోవా దేవుడు రథాల ధ్వని, ఈ ధ్వనులన్నీ పుట్టిస్తాడు, నీ శత్రులందరూ పారిపోతారు. వేకునే లేచి మొరపెట్టు, అప్పుడు యెహోవా రథాల, గుర్రాల ధ్వని పుట్టిస్తాడు, నీ శత్రులందరూ నీ జీవితంలోంచి పారిపోతారు. అటు కృప నీకు కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఎంతమందికి అర్థమవుతుంది? యాకోబు చెడ్డగా ఆరంభించాడు, గొప్పగా ముగించాడు. ఒకటే అంటున్నాడు, మార్పుకు నేను సిద్ధం ప్రభా, ఇట్స్ టైమ్ టు చేంజ్. ఆమేన్. కీర్తనలు పాడుకుంటూ కాంట్లా పెంచుకుందాం.